గోబీ పకోడీ. క్యాలీఫ్లవర్తో ఇలా మన ఇంట్లోనే ఈజీగా మంచి ఆయిల్లో వేయించుకొని ఇలా పకోడీలు వేయించుకున్నామంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. అదిగోండి ఎంతో రుచికరమైన గోబీ కాలీఫ్లవర్ పకోడీ. అచ్చం చికెన్ మసాలాకి ఎలా మసాలాలు వేసుకుంటామో అలాగనే వేసుకొని మొత్తం ఇలా మసాలా అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే బాగా వస్తాయి. కరకరలాడుతూ బియ్యం పిండి కూడా వేసుకోవాలి కొంచెం, చాలా టేస్ట్గా బాగుంటాయి. ఎంతో ఈజీగా మనమే ఇంట్లోనే ఇలాంటివి చేసుకుందాం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా కాస్త వేగిన తర్వాత ఇలా కదిపితే అవి విడిపోయి బాగా వస్తాయి. బాగా ఎర్రగా వేగాలి. మీడియం ఫ్లేమ్లో కాస్త టైం పడుతుంది, అయినా కానీ టేస్ట్గా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఎంతో టేస్ట్గా ఉండే ఈ క్యాలీఫ్లవర్ పకోడా ఇంట్లోనే తయారు చేసుకోండి. రేష్మి కుకింగ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియో కావాలంటే రేష్మి కుకింగ్ వ్లాగ్స్లో చాలా ఉన్నాయి ఇలాంటివి, చూడండి. సర్వే జనా సుఖినో భవంతు. అమృతమస్తు. ఆహారం మనకి అమృతం కావాలి కాబట్టి మనం అన్నీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి టైం కేటాయించుకుందాం. అందరికీ నమస్కారం.